దేవి శరన్నవరాత్రుల్లో దుర్గాదేవి అమ్మవారు 9 రోజులు కూడా 9 అవతారాల్లో దర్శనమిస్తారు. ఈ 2024 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి మరియు ఎప్పటితో ముగుస్తాయి, అమ్మవారిని ఏ రోజున ప్రతిష్ఠించుకోవాలి, కలశం ఏ సమయంలో పెట్టుకోవాలి, నవరాత్రుల్లో అమ్మవారు ఏ రూపాల్లో దర్శనమిస్తారు, ఏ రంగు చీరలు ధరిస్తారు, అమ్మవారిని ఏ పూలతో పూజించాలి, 9 రోజులు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు ఏమిటి అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అలానే మూల నక్షత్రం ఏ రోజున వచ్చింది, సరస్వతీదేవి పూజ ఎప్పుడు చేయాలి, అలానే అమ్మవారికి దేవి శరన్నవరాత్రులు 9 రోజులు పూజ చేసిన తర్వాత 10వ రోజు అమ్మవారి పీఠాన్ని ఎలా కదపాలి, అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అనే విషయాల్ని షేర్ చేస్తానండి. దేవి శరన్నవరాత్రుల్లో దుర్గాదేవి అమ్మవారికి ఎంతో ఘనంగా పూజలు చేస్తాం. అమ్మవారు 9 రోజుల్లో 9 అవతారాలు ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడితో 9 రోజులు యుద్ధం చేసి 9వ రోజున ఆ మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన కారణంగా 10వ రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గాను ప్రజలంతా 10వ రోజున అమ్మవారిని అంగరంగ వైభవంగా పూజిస్తారు. అదే విజయదశమి. దాన్నే మనం దసరా పండగగా జరుపుకుంటాం. నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు ప్రాంతాన్ని బట్టి మారతాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. అంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారు అవతారాలు వేరుగా ఉంటాయి. అదేవిధంగా శ్రీశైలంలో ఉన్న బ్రహ్మరాంబికాదేవి అమ్మవారి అవతారాలు వేరుగా ఉంటాయి. ఈ నవరాత్రుల్లో శ్రీశైలంలో ఉన్నటువంటి బ్రహ్మరాంబికాదేవి అమ్మవారిని నవదుర్గలుగా పూజిస్తారు. మీరు ఏ ప్రాంతానికి దగ్గరలో ఉంటారో ఆ ప్రాంతాల్లో అమ్మవారి అవతారాలను బట్టి పూజ చేసుకోవాలి. నేనైతే విజయవాడకు దగ్గరలో ఉన్నాను కాబట్టి విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలను బట్టి నేను పూజ చేస్తూ ఉంటాను. 9 రోజులు కూడా అమ్మవారికి పూజ ఏ విధంగా చేయాలో మన ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేనైతే విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గాదేవి అలంకారాల గురించి చెప్తున్నాను. దేవి శరన్నవరాత్రులు ప్రారంభ మరియు ముగింపు తేదీలు. దేవి శరన్నవరాత్రులు ఈ 2024 అక్టోబర్ 3 గురువారం పాడ్యమి నుండి ప్రారంభమై 2024 అక్టోబర్ 11 శుక్రవారం రోజున నవమితో ముగుస్తాయి. మొత్తం 9 రోజుల పాటు అమ్మవారిని పూజిస్తాము. 10వ రోజున దసరా పండగగా జరుపుకుంటాము. దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అవతారాల్లో దర్శనమిస్తారో ఇప్పుడు చూద్దాం. దేవి శరన్నవరాత్రులు మొదటి రోజు అంటే అక్టోబర్ 3 గురువారం రోజున, ఈ రోజున పాడ్యమి తిథి, హస్త నక్షత్రం. దేవి శరన్నవరాత్రులు మొదటి రోజునే అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి. అంటే పీఠం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి దగ్గర కలశం కానీ అఖండ దీపం కానీ పెట్టుకోవాలి. కలశం పెట్టుకోవడానికి మంచి సమయం వచ్చేసి ఉదయం 6 గంటల 15 నిమిషాల నుండి 7 గంటల 22 నిమిషాల మధ్యలో పెట్టుకోవచ్చు. దేవి శరన్నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మవారు శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అవతారంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈ రోజున లేత గులాబీ రంగు చీర ధరిస్తారు. ఈ రోజున అమ్మవారిని ఎర్రని మందారాలు, గులాబీలు, తుమ్మి పూలతో పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చేసి బెల్లం పరమాన్నం. ఈ రోజున అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు అష్టోత్తరాలు ఓం శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అయిన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవచ్చు. అలానే బాలత్రిపుర సుందరీదేవి అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు. కనకదార స్తోత్రం కూడా చదువుకుంటే చాలా మంచిది. అమ్మవారికి పూజ చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది, కార్యసిద్ధి, మంచి బుద్ధి కూడా వస్తుంది. ఈ రోజున ఎవరికైనా జాకెట్ ముక్కను దానంగా ఇస్తే చాలా మంచిది. దేవి శరన్నవరాత్రుల 2వ రోజు అంటే అక్టోబర్ 4 శుక్రవారం రోజున అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈ రోజున విధియా తిథి, చిత్తా నక్షత్రం. ఈ రోజున అమ్మవారు నారింజ రంగు చీర అలానే కనకాంబరం రంగు చీరలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారిని తామర పువ్వులు, కలువ పూలతో పూజిస్తే చాలా మంచిది. అమ్మవారి పూజ చేసేటప్పుడు మనం ఓం శ్రీ గాయత్రీదేవి అయిన మహా అనే మంత్రాన్ని జపించాలి. అలానే అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చేసి నిమ్మకాయ పులిహార. గాయత్రీదేవి అమ్మవారిని పూజించడం వల్ల మనకి మంత్రశక్తి, తేజస్సు కలుగుతాయి. ఈ రోజున ఎవరికైనా ఎర్రటి గాజులను దానంగా ఇస్తే చాలా మంచిది. 3వ రోజు అంటే అక్టోబర్ 5 శనివారం రోజున తదియా తిథి. ఈ రోజున స్వాతి నక్షత్రం. ఈ రోజున అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తారు. అమ్మవారు గంధరంగు చీరని ధరింపజేస్తారు. ఈ రోజున అమ్మవారిని మల్లె పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం కొబ్బరి అన్నం, గారెలు, దద్దోజనం.
ఈ రోజున అమ్మవారి పూజ చేసేటప్పుడు అన్నపూర్ణాదేవి అష్టకం చదువుకుంటే చాలా మంచిది. లేదంటే ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అయిన నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారికి పూజ చేసుకొని ఈ రోజున ఎవరికైనా అన్నదానం చేస్తే చాలా మంచిది. అమ్మవారికి పూజ చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం మనకు లభిస్తుంది. అన్నపూర్ణాదేవికి పూజ చేయడం వల్ల మన ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు. అలానే దేవి శరన్నవరాత్రులు 4వ రోజున అంటే అక్టోబర్ 6 ఆదివారం రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈ రోజున చవితి తిథి విశాఖ నక్షత్రం. ఈ రోజున అమ్మవారు బంగారం రంగు చీరలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారిని ఎర్రటి కలువ పువ్వులు, ఎర్రటి గులాబీ పూలతో పూజిస్తే చాలా మంచిది. ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు లలితా సహస్రనామం జపించుకుంటూ పూజ చేస్తే చాలా మంచిది. లేదంటే ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అయిన నమః అనుకుంటూ కూడా అమ్మవారికి పూజ చేయొచ్చు. అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం చక్కెర పొంగలి, పరమాన్నం. ఈ రోజున అమ్మవారికి పూజ చేయడం వల్ల మనకి అఖండ కీర్తి లభిస్తుంది. ఎవరికైనా సహస్రనామ పుస్తకాలను దానం చేస్తే చాలా మంచిది. దేవి శరన్నవరాత్రులు 5వ రోజు అంటే అక్టోబర్ 7 సోమవారం రోజున అమ్మవారు శ్రీ మహాచండీదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈ రోజున పంచమి తిథి అనురాధ నక్షత్రం. ఈ రోజున అమ్మవారు పసుపు రంగు చీర కానీ బంగారం రంగు చీర కానీ ధరింపజేస్తారు. ఈ రోజున అమ్మవారికి పసుపు పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం చలిమిడి, వడపప్పు, కట్టె పొంగలి. ఈ రోజున అమ్మవారి పూజ చేసేటప్పుడు పఠించవలసిన మంత్రాలు మహాచండి స్తోత్రాలు, అష్టోత్రాలతో అలానే మంగళచండిక స్తోత్రాలు చదివితే మంచిది. ఈ రోజున అమ్మవారికి పూజ చేయడం వల్ల శత్రుపీడ ఉండదు. మనం ఎవరికైనా స్వయంపాక దానం, దక్షిణ తాంబూలం ఇస్తే చాలా మంచిది. దేవీ శరన్నవరాత్రులు 6వ రోజు అంటే అక్టోబర్ 8 మంగళవారం రోజున షష్ఠీ తిథి జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారు గులాబీ రంగు చీరను ధరిస్తారు. అమ్మవారిని తామర, తెల్లని కలువలు, గులాబీ పూలతో పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం క్షీరాన్నం, పూర్ణం బూరెలు, రవ కేసరి. లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీ స్తోత్రాలు, అష్టోత్రాలు చదువుకుంటే చాలా మంచిది. లేదంటే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన నమః అనుకుంటూ అమ్మవారికి పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం వల్ల మనకి ఐశ్వర్యం, ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున డబ్బులు దానంగా ఇస్తే చాలా మంచిది. దేవి శరన్నవరాత్రులు 7వ రోజున అక్టోబర్ 9 బుధవారం అండి. ఈ రోజున సప్తమి తిథి మూలా నక్షత్రం. ఈ రోజున అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈ రోజున పిల్లలతో పూజ చేపిస్తే చాలా మంచిది. మనం ఇంట్లో పూజ చేసుకొని పిల్లల్ని గుడికి తీసుకొని వెళ్తే చాలా మంచిది. సరస్వతీదేవి పూజ చేస్తారు కదండి, పిల్లలతో కూడా చేపిస్తే చాలా మంచిది. ఈ రోజున అక్షరాభ్యాసం చేపించుకుంటే చాలా మంచిది. అక్షరాభ్యాస సమయం ఉదయం 9:03 నుండి 9:27 వరకు, లేదా సాయంత్రం 4:07 నుండి 4:30 వరకు. ఈ రోజున అమ్మవారు తెలుపు రంగు చీరలో దర్శనమిస్తారు. సరస్వతీదేవిని తెల్లని పువ్వులతో, మారేడు దళాలతో పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం దద్దోజనం, పాయసాన్నం. ఈ రోజున అమ్మవారి పూజ చేసేటప్పుడు సరస్వతీదేవి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలానే ఓం శ్రీ సరస్వతీదేవి అయిన నమః అనుకుంటూ కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఈ రోజున అమ్మవారికి పూజ చేయడం వల్ల విద్యాప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున ఎవరికైనా పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిది. దేవి శరన్నవరాత్రుల్లో 8వ రోజున అంటే అక్టోబర్ 10 గురువారం రోజున, ఈ రోజున అష్టమి తిథి దుర్గాష్టమి, పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈ రోజున దుర్గాదేవి అమ్మవారు ఎరుపు రంగు చీరని ధరింపజేస్తారు. అమ్మవారిని ఎర్రని పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పులగం, కదంబం. అలానే అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఓం ధూమ్ దుర్గాయే నమః అనుకుంటూ పూజ చేసుకోవచ్చు. లేదా దుర్గాదేవి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. దుర్గాదేవికి పూజ చేయడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ రోజున ఎవరికైనా ఎర్రటి చీర దానం చేస్తే చాలా మంచిది. దేవి శరన్నవరాత్రుల్లో 9వ రోజు అంటే అక్టోబర్ 11 శుక్రవారం, నవమి తిథి మహర్నవమి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజున అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి అవతారంలో దర్శనమిస్తారు. 9 రోజులు కూడా అమ్మవారు మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి ఈ రోజునే విజయం సాధిస్తారు.
ఈ రోజున అమ్మవారు నీలి రంగు చీరలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారిని నల్ల కలువలు, శంఖం పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం చింతపండు పులిహార, గారెలు, వడపప్పు, పానకం. ఈ రోజున అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు ఓం శ్రీ మహిషాసుర మర్దిని దేవి అయిన మహా, అలానే ఓం మహిషాసుర మర్దిని స్తోత్రాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ చేయడం వల్ల ధైర్యం, విజయం కలుగుతుంది. ఈ రోజున స్వయం పాక దానం ఇస్తే చాలా మంచిది. దేవి శరన్నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టుకొని కలశం ఏర్పాటు చేసుకొని 9 రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. అలానే దేవి శరన్నవరాత్రులు 10వ రోజు అంటే అక్టోబర్ 12 శనివారం రోజున దశమి తిథి, విజయదశమి. ఈ రోజున శ్రావణ నక్షత్రం. ఈ రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఆకుపచ్చ రంగు చీరను ధరిస్తారు. ఈ రోజున అమ్మవారిని ఎర్రటి పువ్వులు, సుగంధభరితమైన పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా శాకన్నం, మహా నైవేద్యం సమర్పించాలి. అంటే 9 రోజులు కూడా అమ్మవారికి ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తాం కదా. 10వ రోజున అన్ని ప్రసాదాలు కూడా అమ్మవారికి సమర్పించాలి. 3 కానీ 5 కానీ 9 కానీ 11 రకాల ప్రసాదాలను సమర్పించాలి. అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు శ్రీ రాజరాజేశ్వరి అష్టోత్తరం లేకపోతే ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి అయిన మహా అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి పూజ చేయడం వల్ల మనకి శక్తి, సౌభాగ్యం కలుగుతాయి. ఈ రోజున ఎవరికైనా పూలమాలలు దానం చేస్తే చాలా మంచిది. ఇప్పటి వరకు నేను చెప్పిన అవతారాలన్నీ విజయవాడలో ఉన్న కనకదుర్గాదేవి అలంకరణలండి. నేనైతే విజయవాడలో ఉన్న అమ్మవారి అవతారాలను బట్టే పూజలు చేసుకుంటూ ఉంటాను. మీతో కూడా అలానే షేర్ చేశానండి. దేవి నవరాత్రుల్లో 9 రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటాం. అయితే అమ్మవారి పీఠాన్ని 9వ రోజున కదపాలండి. అయితే ఈసారి 9వ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం రోజున పీఠాన్ని ఎప్పుడూ కదపకూడదు. మంగళవారం, శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో కదపొచ్చు. 9వ రోజున ఉద్వాసన చెప్పాలి. మంగళవారం, శుక్రవారం వస్తే మాత్రం చెప్పకూడదండి. ఈసారి మనకి 9వ రోజు శుక్రవారం రోజున వచ్చింది కాబట్టి అమ్మవారి పీఠాన్ని శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కదపకూడదు. అందుకని 10వ రోజు అంటే దుర్గాష్టమి రోజునే అమ్మవారి పీఠాన్ని కదపాలి. అమ్మవారి కలశాన్ని, పీఠాన్ని కదపడానికి మంచి సమయం 2024 అక్టోబర్ 12 శనివారం ఉదయం 11 గంటల 15 నిమిషాల నుండి 11 గంటల 48 నిమిషాల లోపు కదపొచ్చు. సాయంత్రం కదపాలి అనుకుంటే ఉదయం పూజ చేయాలి. సాయంత్రం కూడా పూజ చేసిన తర్వాత 3 గంటల 19 నిమిషాల నుండి 5 గంటల 11 నిమిషాల లోపు కదపొచ్చు. ఉదయం కూడా పూజ చేసిన తర్వాత మాత్రమే అమ్మవారి పీఠాన్ని కదపాలి. అమ్మవారి పీఠాన్ని కదిలించిన తర్వాత అఖండ దీపం, కలశాన్ని కూడా తీయొచ్చు. తెలుసుకున్నారు కదండి. దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజున ఏ రూపంలో దర్శనమిస్తారు, అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏమిటి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.